ఏపీలో కూడా పార్టీ ఫిరాయింపులు మొదలయ్యాయి. ఇప్పటికే తెలంగాణలో కొనసాగుతున్న ఈ పార్టీ ఫిరాయింపులు ఇప్పుడు ఏపీని తాకాయి. ఎన్నికల వైసీపీ అధికారం కోల్పోవడంతో ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు నేతలు. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. పొంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం భాషాతో పాటు 12 మంది కౌన్సిలర్లు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. టీడీపీ పొంగనూరు ఇన్ఛార్జి చల్లాబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు కౌన్సిలర్లు. చైర్మన్ పీఠంపై కన్నేసిన టీడీపీ ఎలాగైనా సొంతం చేసుకోవాలని వ్యూహాలు రచించింది. ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టి అసంతృప్తిని కౌన్సిలర్లకు గాలం వేసింది. పెద్దారెడ్డి రామచంద్రారెడ్డి వైఖరి నచ్చకనే తాము పార్టీ విడుతున్నట్లు ప్రకటించారు కౌన్సిలర్లు. ఇక్కడ చేరిన కౌన్సిలర్లకు అందరికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీకందరికీ తెలుసు ఇక్కడ గత 20 సంవత్సరాల నాయకత్వము ఏ విధంగా ఉంది. ఎక్కడ కూడా కుటుంబ పరిపాలన తప్ప పవర్లు ఇచ్చినారు, కానీ అధికారం అంతా వాళ్ళు పెట్టుకొని పూర్తిగా విచ్ఛిన్నం చేసి రాజకీయమంతా వాళ్ళు ఈ రాష్ట్రంలో కాదు, ఈ జిల్లాలో కాదు, వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని ఆడిస్తున్న వ్యవస్థ అంతా కూడా మీరందరూ గమనించినారు. అదే మాదిరికి కూడా ఈరోజు పొంగనూరు మున్సిపాలిటీలో కూడా ఎంతో చేయాలని చెప్పి ఇక్కడుండే చైర్మన్ అవుతేనేమి, కౌన్సిలర్లు అవుతేనేమి చాలా వరకు పోరాడారు. అయినా వాళ్ళ పోరాటమే వాళ్ళ ముందర ఎలాంటి పరిస్థితుల్లో లెక్క చేయని పరిస్థితికి అయిపోయింది. ఎందుకంటే పొంగనూరులో ఒకటి చెప్తారు, ఢిల్లీలో ఒకటి చెప్తారు. నిన్నటి వరకు ఈ ఎంపీ మైనార్టీస్ మనమంతా బీజేపీకి వ్యతిరేకతము, మైనార్టీస్కి ఓట్లు వేయద్దండి, మైనార్టీస్ బీజేపీకి ఓట్లు వేయద్దని చెప్పిన పెద్ద మనిషి ఇక్కడ ఒక మాట చెప్పి 10 రోజుల్లోనే ఈరోజు బీజేపీకి మళ్ళా పార్లమెంట్లో లోక్సభ సపోర్ట్ చేస్తానంటే ఎవరికి మోసం చేస్తాడో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నువ్వు నిన్నటి వరకు 10 రోజుల వరకు పొంగనూరులో చెప్పింది ఏంది మైనార్టీస్కు, ఈ రోజు నువ్వు ఈ మాట కట్టుబడకుండా అంత దారుణంగా పచ్చి అబద్ధాలు చెప్పి ఇక్కడ నిన్ను నమ్మి ఈ చైర్మన్లు అవుతేనేమి, కౌన్సిలర్లు అవుతేనేమి, నాయకులు అవుతున్న ఓట్లు వేసిన వాళ్ళను నట్టింట ముంచేసి ఈ రోజు నువ్వు ఢిల్లీలో మాట మార్చినావు అంటే నువ్వు ఎక్కడ పెద్ద మనిషి అని చెప్తా ఉన్నా. నీ ఆటలు అన్నీ తెలిసిపోయినాయి. మీ అబ్బా కొడుకు అంతా ప్రజలు గమనించినారు. మీరు చెప్పేది ఒకటి, మీ అమలు చేసుకునేది ఇంకోటి. ఎక్కడ చూసినా మీ అక్రమాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.